గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. వామ్మో చలి, 14 జిల్లాల్లో 10 డిగ్రీ లోపే నమోదైన ఉష్ణోగ్రతలు. కోహీర్లో అత్యల్పంగా 5 డిగ్రీలు. కరీంనగర్ జిల్లాలో చలిమంట అంటుకొని రుద్రాలి మృతి. నెలాఖరు వరకు చలి తీవ్రత. విధంగా కరీంనగర్ జిల్లాలో చలిమంటకు అంటుకొని ఈ విధంగా వృద్ధురాలి మృతి చెందింది. చలి తీవ్రత వల్ల ఈ విధంగా చలిమంటలు వేసుకున్న సందర్భంగా ఇక్కడ వృద్ధురాలి కాలి చనిపోయింది. ఈ చలిమంట అంటుకొని ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా 14 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే నమోదైన ఉష్ణోగ్రత. చలి తీవ్రంగా ఉన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ చలికాలం సందర్భంగా, శీతాకాలం సందర్భంగా నెలాఖరు వరకు చలి తీవ్రత ఇలాగే కొనసాగుతుంది అన్నట్టుగా చూడవచ్చు వార్త. ఇక్కడ మీడియా సమావేశంలో ఉత్సాహంగా మాట్లాడుతున్న కేసీఆర్. చిత్రంలో లక్ష్మారెడ్డి, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్, మధుసూదనాచారి, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. వస్తున్నా తోలు తీస్తా, 2 ఏళ్ళు మౌనంగా ఉన్నా తప్పదు కాబట్టే బయటకు వచ్చా. మాజీ సీఎం కేసీఆర్ ఈ విధంగా తెలంగాణ భవన్లో ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడి చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విధంగా బయటకు వస్తున్నాయి. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు సరిగా లేదు, దానిపైన ఇక తోలు తీస్తా అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మాజీ సీఎం కేసీఆర్. 2 ఏళ్ళు మౌనంగా ఉన్నా తప్పదు కాబట్టే బయటకు వచ్చా. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏవీ పట్టడం లేదు. రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం. చంద్రబాబు కుట్రతోనే పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుంది? బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్, టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయి. సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేరాలు పెరిగాయి. అలవికాని హామీలిచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేశారు. ఫార్మాసిటీ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారు. వారి నోటికే మొక్కాలే. ఎంఓయూలకు చంద్రబాబు ఆద్యుడు. ఇక్కడ అదే విధానం. వైజాగ్లో స్టార్ హోటళ్ల వంట మనుషులతో ఎంఓయూలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం. ఇక్కడ మనకు రావాల్సిన నీళ్లను కూడా కాపాడుకోలేని దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ విధంగా చంద్రబాబు కుట్రతోనే తెలంగాణకు రావాల్సిన నీటిని తరలించుకుపోయి ఏపీకి అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా. ఈ విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేరాలు పెరిగాయి. సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కార్పై పోరాటం చేస్తాం. కాంగ్రెస్, టీడీపీ పాలమూరుకు ద్రోహదం చేశాయన్నట్టుగా ఈ విధంగా ఫార్మాసిటీ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. అలవికాని హామీలిచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా వైజాగ్లో స్టార్ హోటళ్ల వంట మనుషులతో ఎంఓయూలు. ఈ విధంగా బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఆగ్రహం. ఇప్పటి వరకు ఓ లెక్క, రేపటి నుంచి మరో లెక్క. నేనే వస్తున్నా, తోలి తీస్తా, ప్రజలతో కలిసి కాంగ్రెస్ భరతం పడతా అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదన్నారు. అన్ని రంగాలకు కుదేలు చేస్తున్న సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కార్పై పోరాటం చేస్తామని ప్రకటించారు. వారికి ఇన్ని రోజులు అవకాశం ఇచ్చామని, ప్రజలకు ఏదో మంచి చేస్తారని ఇంతకాలం మౌనంగా ఉన్నానని, తప్పదు కాబట్టే బయటకు వచ్చారని తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల సంయుక్త సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం అన్నారు. కేవలం 40 టీఎంసీలు చాలునంటూ కేంద్రానికి ఎలా లేఖ రాస్తారని, ఇక్కడ తెలంగాణకు రావాల్సిన నీటిని కూడా కాపాడుకోలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా ఇక్కడ కేవలం 40 టీఎంసీల నీళ్లు చాలున్నట్టు కేంద్రానికి ఎలా లేఖ రాస్తారని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ 2 సంవత్సరాలు మౌనంగా ఉన్నా ఈ విధంగా ఏదో మంచి చేస్తారని ఈ విధంగా చూస్తూ ఊకున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఏమాత్రం లేదన్నట్టుగా ఈ విధంగా అందుకే బయటకు వస్తున్నా. ఇప్పటి నుంచి వేరే విధంగా ఉంటుంది, ఇప్పటి వరకు ఒక లెక్క అన్నట్టుగా మాట్లాడుతున్నారు కేసీఆర్. పార్టీ గుర్తుతో ఎన్నికలు వస్తే గెలుపు మనదే. పంచాయతీ ఎన్నికల్లో జనం మన వైపే. కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కేసీఆర్ వాక్య. సభ్యత్వాల నమోదు, పార్టీ కమిటీలపై చర్చ.
ఇంకొక పార్టీ గుర్తులతో పోటీ చేస్తే విజయం మనదే. సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు చాలా బుద్ధి చెప్పారు. ఈ విధంగా ఇంకా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం సాధించబోతున్నాం, మనదే విజయం, మనదిక్కే మొగ్గు ప్రజలు ఉన్నారన్నట్టుగా మాట్లాడుతున్నారు కేసీఆర్. ఈ విధంగా బీఆర్ఎస్ఎల్పి పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కేసీఆర్ వ్యాఖ్య. సభ్యత్వాల నమోదు, పార్టీ కమిటీలపై చర్చించినట్టుగా చూడవచ్చు కేసీఆర్. సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందుకు హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రోడ్డు మీద కాదు అసెంబ్లీలో చర్చిద్దాం రా. విధంగా రాష్ట్రపతి నివాసం ఈ విధంగా హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ విధంగా వారం రోజుల పాటు హైదరాబాద్లో ఉంటున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పలు కార్యక్రమాలకు హాజరైంది. ఈ సందర్భంగా తేనెటి విందు ఆమె నివాసం రాష్ట్రపతి నివాసంలో, సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నివాసంలో ఈ విధంగా ఇక్కడ సమావేశమైనట్టుగా చూడవచ్చు. దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం కూడా పాల్గొన్నట్టు చూడవచ్చు. వివిధ సందర్భంగా ఈ కేసీఆర్ ఏదైతే మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా రోడ్డు మీద కాదో వీలైతే అసెంబ్లీకి రా చర్చిద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా కృష్ణా గోదావరి జలాలపై సభలో చర్చకు సిద్ధమా? సభకు వస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత నాది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్. కృష్ణా జలాల్లో 36% చాలని సంతకం చేసింది కేసీఆరే. అందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టును పొగిడింది కేసీఆరే. ఆయన సభలు పెట్టిన చోటల్లా ఆ వీడియోలు ప్రదర్శిస్తాం. ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం. కరడుగట్టిన నేరస్తుడైన మారుతాడు. కేసీఆర్ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్లు ఆర్థిక ఉగ్రవాదులు. కూలేశ్వరం లేకున్నా తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ విధంగా కృష్ణా జలాలు, గోదావరి జలాల్లో ఈ విధంగా కేసీఆర్ నిర్ణయమే ఈ విధంగా తెలంగాణకు అన్యాయంగా మారింది. అప్పుడు ఏపీ ప్రాజెక్టులను పొగిడింది కేసీఆరే. ఇప్పుడు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. ఈ విధంగా కేసీఆర్కే చెల్లుతుంది. ఈ విధంగా జంకు లేకుండా రంకులు మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఈ విధంగా కరడుగట్టిన నేరస్తుడైనా మారుతాడు. కేసీఆర్ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నారు. ఏమాత్రం అబద్ధాలు మాట్లాడుతూ ఈ విధంగా ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఈ విధంగా అన్నట్టుగా ఈ కేసీఆర్ మాటలను ఉద్దేశించి మాట్లాడేట్టుగా చూడవచ్చు. ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టును పొగిడింది కేసీఆర్ అన్నట్టుగా ఈ విధంగా కృష్ణా గోదావరి జలాల్లో 36% చాలని కేసీఆర్ సంతకం చేసిండు. ఇప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఈ విధంగా కృష్ణా గోదావరి జలాలపై సభలో అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? ఈ విధంగా అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత నాది అన్నట్టుగా ఈ విధంగా మాట్లాడుతున్నారు కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది. కృష్ణా జలాల్లో ఏపీకి 511 టీఎంసీలు 64%, తెలంగాణకు 299 టీఎంసీలు 36% చాలు అని సంతకం పెట్టింది కేసీఆరే. ఆ సంతకంతో మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు మరణ శాసనం రాసింది ఆయనే. ఆ పాపానికి ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్లలోనే తెలంగాణకు నీటి విషయంలో ఎక్కువ నష్టం జరిగింది. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్, కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ, సీతారామ సాగర్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం, ఇలా కృష్ణానదిపై ఉన్న ఒక్క ప్రాజెక్టును కూడా 10 ఏళ్లలో పూర్తి చేయలేకపోయారు. అసలు కృష్ణా గోదావరి జలాల విషయంలో ఇప్పటి వరకు ఎప్పుడేం జరిగింది, ఎవరేం చేశారని చర్చించేందుకు జనవరి 2వ తేదీ నుంచి విధంగా ఇక్కడ అప్పుడు జరిగిన ప్రాజెక్టులన్నీ కేసీఆర్ సంతకం చేసిండు. ఏపీకి 68%, ఈ విధంగా ఇక్కడ 64%, తెలంగాణకు 36% చాలని సంతకం చేసింది. అప్పటి 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ సంతకం చేసిండు. అప్పటి ఖమ్మం ఈ విధంగా వివిధ ప్రాంతాలకు అన్యాయం చేసింది. ఆ పాపం చుట్టుకుంది కేసీఆరే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం తెలియనట్టుగా అబద్ధాలు మాట్లాడుకొస్తున్నారు. ఈ విధంగా అసెంబ్లీకి వచ్చి చర్చిద్దాము, అసెంబ్లీకి రండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఈ విధంగా
తాగునీటి ప్రాజెక్టులను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. మీ పాలనలోనే తెలంగాణకు అన్యాయం, ఉమ్మడి రాష్ట్రంలో కంటే 2 రెట్లు జల దోపిడీ, కృష్ణా జలాల్లో మీరు 299 టీఎంసీలు చాలంటే మేము 500 టీఎంసీలు అడుగుతున్నాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. విధంగా ఇక్కడ మీ పాలనలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని ఈ విధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. ఈ బీఆర్ఎస్ వాక్యాలను ఉద్దేశించి ఈ విధంగా కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. గాదె ఎన్ఐఏ అరెస్టు, జఫర్గఢ్ ఆశ్రమం నుంచి తీసుకెళ్లిన ఎన్ఐఏ మావోయిస్టులకు అనుకూల వ్యాఖ్యలు చేశారని నోటీసులు, ఉపా చట్టం కింద కేసు, 14 రోజుల రిమాండ్. ఈ విధంగా మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ విధంగా ఇక్కడ ఈ మావోయిస్టులు ఛత్తీస్గఢ్ అడవుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు నేత మరణించిన సందర్భంగా అతని అంతిమ సంస్కారాలకు వెళ్ళిన సందర్భంగా అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా మావోయిస్టులకు అనుకూలంగా ఇంకా ప్రేరేపించే విధంగా, ప్రోత్సహించే విధంగా మాట్లాడిన వ్యాఖ్యలకు ఉద్దేశించి ఇతడిని అరెస్ట్ చేసినట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా మాజీ మావోయిస్టు గాదె ఎన్ఐఏని జఫర్గఢ్ ఆశ్రమం నుంచి తీసుకెళ్లిన ఎన్ఐఏ మావోయిస్టులకు అనుకూల వ్యాఖ్యలు చేశారని నోటీసులు, ఉఫా చట్టం కింద కేసు, 14 రోజుల రిమాండ్. రైలు టికెట్ల ధరల పెంపు, కిలోమీటర్కు 2 పైసల చొప్పున పెంచిన రైల్వే శాఖ ఈ నెల 26 నుంచే అమలు. 600 కోట్ల అదనపు రాబడి. 215 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి పెంపు లేదు. విధంగా 215 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి పెంపు లేదు. ఆ పైన ప్రయాణించే టికెట్కు మాత్రమే ఇక్కడ ధర పెంచినట్టుగా చూడొచ్చు. రైలు టికెట్ల ధరలు పెరిగినాయి అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ను రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు, తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదు, రాష్ట్రంలో ఓటీపీ రాజకీయాలు చెల్లవు, కేసీఆర్ బయటకు రావడం అలాంటిదే, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మా పార్టీయే, బీజేపీ కార్యకర్తలను వేధించడానికే విద్వేషపూరిత ప్రసంగ బిల్లు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. విధంగా ఇక్కడ ఏదైతే కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఇక్కడ బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా తెలంగాణలో ఆ పార్టీకే భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదన్నట్టుగా ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో బలంగా బీజేపీ బలంగా లేకుండా ఈ విధంగా అవాస్తవాలు రామచంద్రరావు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్నా ఆయన బహిరంగంగా ఈ విధంగా మాట్లాడారు. ఈ విధంగా ఏ ఎన్నికలు చూసుకున్నా కూడా ద్వితీయ శ్రేణిలో బీఆర్ఎస్ఏ ఉంది. ఈ విధంగా తృతీయ స్థానానికి ఈ విధంగా ఇక్కడ బీజేపీ గెలుచుకొస్తుంది. అక్కడక్కడ ఈ విధంగా ఉప ఎన్నికలు జరిగినా కూడా ఎక్కడ కూడా సరైన ఓట్లు కూడా పడలేకపోయింది. ఈ విధంగా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కు బీఆర్ఎస్ఏ ఉందని మనం ఈ సందర్భంగా చూడవచ్చు. ఈ విధంగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆయన ఏ విషయాన్ని ఉద్దేశించి మాట్లాడారో మరి ఆయనకి తెలియాలి. రాష్ట్రంలో బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని, ఆ పార్టీని రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో వన్ టైం పాలిటిక్స్, ఓటీపీ చెల్లబోవాలని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు. నెలల తరబడి ఫామ్ హౌస్లో ఉండిపోయిన కేసీఆర్ ఇప్పుడు బయటకు రావడం ఓటీపీ లాంటిదే, ఆయన మళ్ళీ ఫామ్ హౌస్కు వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. ఈ విధంగా మళ్ళీ ఫామ్ హౌస్కు వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. ఈ విధంగా అలాంటి దాన్ని ఓటీపీగా వర్ణించవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ బీజేపీ వర్గం అసలు రాష్ట్రంలో సరైన పద్ధతిలో పనిచేయడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడటం చూడవచ్చు. రీసెంట్గా ఇటీవలి కాలంలో అయినా రామచంద్రరావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వాళ్ళకే ఆ పార్టీకే కొంత మైనస్గా అంటే తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ ఎలాగో ప్రభుత్వం తన చేతిలో ఉండడం వల్ల కాంగ్రెస్కు మెజారిటీ ఓట్లు లభిస్తున్నాయి. ఏ ఎన్నికలు జరిగినా ప్రత్యర్థిగా ఈ విధంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఉద్దేశించి కూడా 6 గ్యారంటీలను గాలికి వదిలేశారా, విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు దేనికి సంకేతం, 6 గ్యారంటీలను గాలికి వదిలేశారా, విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు దేనికి సంకేతం, సోనియాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. విధంగా 6 గ్యారంటీలను గాలికి వదిలేశారా, విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు దేనికి
సంకేతం సోనియాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. ఈ విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ఈ విధంగా 6 గ్యారంటీలు అసలు నిర్వహించలేదు. ఎన్నికల హామీలో అమలులో విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో. ఇంకా కొత్తగా విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలను విడుదల చేసి దేనికి సంకేతం అన్నట్టుగా మాట్లాడుతున్నారు బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్ను సందర్శించిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్. కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్ను సందర్శించినట్టుగా చూడొచ్చు. తదుపరి ఎస్ఐఆర్ తెలంగాణలోనే. రాష్ట్రంలో ఈ ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలి. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎస్ఐఆర్ అవసరం. రాష్ట్రంలో ప్రతి బిఎల్ఓకు 930 మంది ఓటర్లు. భారత ఎన్నికల వ్యవస్థకు బిఎల్ఓలే వెన్నెముక. ఓటు హక్కు వినియోగంపై పట్టణ ఓటర్ల నిరాసక్తి. గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా వచ్చి ఓటేస్తున్నారు. బూత్ స్థాయి అధికారుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. విధంగా తెలంగాణలోనే తదుపరి ఎస్ఐఆర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎస్ఐఆర్ అవసరం. రాష్ట్రంలో ప్రతి బిఎల్ఓకు 930 మంది ఓటర్లు. భారత ఎన్నికల వ్యవస్థకు బిఎల్ఓలే వెన్నెముక. ఓటు హక్కు వినియోగంపై పట్టణ ఓటర్ల నిరాసక్తి. గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా వచ్చి ఓటేస్తున్నారు. విధంగా ఎస్ఐఆర్ను వినియోగిస్తారంటే ఇక్కడ తెలంగాణలో. దానివల్ల ఓటు వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్. 3వ విడతల్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ చేపట్టే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంటుందని భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. బీహార్లో విజయవంతంగా పూర్తయిన ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రామాణికంగా తీసుకొని దేశానికే మార్గదర్శకంగా నిలిచేలా నిర్వహించాలని సూచించారు. ఆదివారం ఇక్కడ రవీంద్ర భారతిలోని రాష్ట్రంలోని 1000 మంది బూత్ స్థాయి అధికారులు బిఎల్ఓలు ఎన్నికల అధికారులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ విధంగా ఎస్ఐఆర్ చేపట్టే విధంగా 3వ విడతలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ నిర్వహిస్తారు. ఎందుకంటే ఈ రీసెంట్గా తమిళనాడు విధంగా మహారాష్ట్రలో కూడా ఇది నిర్వహించినట్టుగా చూడవచ్చు. ఈ ఓటర్ల సవరణ ఇతర ప్రదేశాల్లో నివసిస్తున్న వారి ఓటు హక్కుని ఓటర్ లిస్టుల జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఈ సందర్భంగా ఓటర్ల సవరణ చేపట్టడానికి గాను ఈ విధంగా చేపట్టబోతున్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు ఓటర్ల సవరణ ప్రక్రియ. ప్రాణాలు తీసిన మధ్యవర్తిత్వం హామీగా ఉండి ఇతరులకు అప్పులు ఇప్పించిన శ్రీహర్ష. అప్పు తీసుకున్నోళ్ళు చెల్లించక ఇచ్చినోళ్ళ ఒత్తిళ్లు భరించలేక భార్యతో కలిసి బలవన్మరణం. 3 ఏళ్ల కూతురి పరిస్థితి విషమం. బెజ్జంకిలో ఘటన. శ్రీహర్షి రుక్మిణి విధంగా ఇక్కడ 3వ వ్యక్తికి అప్పులు ఇప్పించడం వల్ల మధ్యవర్తిత్వం వహించడం వల్ల అతను తీసుకున్న వ్యక్తి చెల్లించకపోవడంతో ఇచ్చిన వ్యక్తి ఒత్తిడి చేయడం వల్ల ఈ విధంగా ఒత్తిడికి తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్యత్నం చేసుకున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ప్రాణాలు తీసిన మధ్యవర్తిత్వం అన్నట్టుగా వాడుతూ చూడొచ్చు. ఇక్కడ భార్యపై అనుమానం. 3 ఏళ్ల కొడుకును చంపిన తండ్రి. మెదక్ జిల్లా పెద్దబాయి తండాలో ఘటన. కిరాయికి వద్దు, సొంత గూళ్ళకు చేరండి. అద్దె భవనాల్లోనే ప్రభుత్వ ఆఫీసులు ఈ నెల 31 నాటికి సర్కారు భవనాల్లోకి మారాల్సిందే. 1 నుంచి సొంత భవనాల్లోనే. ఫిబ్రవరి 1 నుంచి అద్దెలు ఇవ్వం. అన్ని శాఖలకు సర్కారు ఆదేశాలు. వర్సిటీలు, కార్పొరేషన్లు సహా ప్రభుత్వ పరిధిలోని అన్ని కార్యాలయాలకు వర్తింపు. విధంగా ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అద్దెకు ఉంటున్న భవనాలను వదిలి సొంత భవనాలకు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవనాలను విధులు నిర్వహించాలి. అద్దె చెల్లించడమో అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఖజానాకు భారంగా మారిన అద్దెల చెల్లింపు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అద్దెల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రైవేటు భవనాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రభుత్వ కార్యాలయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రైవేటు భవనాలను తక్షణమే ఖాళీ చేసి ఆ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఆదేశించింది. డిసెంబర్ 31 నాటికి కార్యాలయాలన్నీ విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే నిర్వహించాలి, లేదంటే అద్దె చెల్లించడం కుదరదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఆసుపత్రి వార్డుల్లో భోజనాలు బంద్. రోగుల సహాయకులు వార్డులో ఆహారం తినడంపై నిషేధం.
నిర్దేశిత క్యాంటీన్లలోనే ఆహారం తినడానికి అనుమతి, పరిశుభ్రత, వార్డుల్లో ఎలుకలు కీటకాల నివారణ కోసమే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు, ప్రజలు సహకరించాలి. డిఎంఈ నరేంద్ర కుమార్. విధంగా ఆసుపత్రి వార్డుల్లో భోజనాలు బంద్. ఈ విధంగా ఈ పరిశుభ్రత కారణంగా ఈ విధంగా నిర్ణయం తీసుకున్నామన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈయన ప్రభుత్వ ఆసుపత్రుల అమలు ప్రజలు సహకరించాలి. డిఎంఈ నరేంద్ర కుమార్. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు ఎలుకలు కీటకాల సమస్య నివారణకు వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోగుల వెంట ఆసుపత్రుల్లో ఉండే సహాయకులు, అటెండర్లు రోగులకు చికిత్స అందించే వార్డుల్లో ఆహారం తినడంపై పూర్తి నిషేధం విధించింది. నిర్దేశిత క్యాంటీన్లలో మాత్రమే అటెండర్లు భోజనాలు చేసేందుకు విధంగా ఇక పేషెంట్లు ఎమ్మడి అటెండర్లు ఉంటారు కాబట్టి వాళ్ళని చూసుకునే కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళు భోజనాలు చేసే వార్డు రూముల్లో తినకుండా ఎక్కడైతే ఉంటారో వాళ్ళు అక్కడనే తినకుండా నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే, నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే తినాలి. క్యాంటీన్లలో మాత్రమే భోజనాలు చేయాలి. దీనివల్ల పరిశుభ్రత ఉండడానికి వీలవుతుంది. ఈ విధంగా హాస్పిటళ్ళు అపరిశుభ్రత ఉండకుండా ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం, ప్రజలు సహకరించాలి ఈ విషయంలో అన్నట్టుగా కోరుతున్నారు వైద్య శాఖ. బీజేపీ కళ్ళద్దాలతో సంఘును చూడొద్దు, అది చాలా తప్పు. ఆర్ఎస్ఎస్కు రాజకీయ అజెండా లేదు, హిందూ సమాజ రక్షణే సంఘు ధ్యేయం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టీకరణ. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టీకరణ. బీజేపీ కళ్ళద్దాలతో సంఘును చూడొద్దు, ఆర్ఎస్ఎస్ను చూడొద్దు అన్నట్టుగా అది చాలా పెద్ద తప్పు. ఆర్ఎస్ఎస్కు రాజకీయ అజెండా లేదు, హిందూ సమాజ రక్షణే సంఘు ధ్యేయం. హిందూ సమాజ రక్షణే సంఘు ధ్యేయం, ఆర్ఎస్ఎస్ ధ్యేయం. ఈ ఎలాంటి రాజకీయ పార్టీ లేదు, ఈ విధంగా రాజకీయ ఎజెండా లేదు ఆర్ఎస్ఎస్కు అన్నట్టుగా మా మహేష్ భగవత్ మాట్లాడుతున్నారు, ఆర్ఎస్ఎస్ చీఫ్. భారతీయ జనతా పార్టీ కళ్ళద్దాలతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను చూడడం అతిపెద్ద తప్పని ఆ సంస్థ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ చెప్పారు. బీజేపీతో ఆర్ఎస్ఎస్ను పోల్చడం, రాజకీయ కోణంలో చూడడంతో అపార్థాలు తలెత్తుతున్నాయని అన్నారు. ఆర్ఎస్ఎస్కు ఎలాంటి రాజకీయ అజెండా లేదని, హిందూ సమాజాన్ని సంరక్షించడంతో పాటు అభివృద్ధికి పాటుపడడమే లక్ష్యమని భాగవత్ స్పష్టం చేశారు. హిందువులు జాగృతమయ్యారని, భారత్ త్వరలోనే విశ్వగురు స్థానానికి తిరిగి ఈ విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భాగవత్ చెప్పుకొస్తారు. ఎలాంటి రాజకీయ అజెండా లేదు. భారతీయ జనతా పార్టీ అనేది అది రాజకీయ పార్టీ. మా ఆర్ఎస్ఎస్ సంఘకు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదు. ఆ బీజేపీ కళ్ళద్దాలతో చూడొద్దు, ఆ పార్టీ వ్యవహారంతో తీరుతో సంబంధం ఉన్నట్టుగా చూడొద్దు అన్నట్టుగా మా హిందూ సంరక్షణ కోసమే మా పార్టీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భాగవత్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.